ఇంట్లో అడగలేదండి మిమ్మల్ని, నువ్వు ఇంత పెద్ద హీరోయిన్వి, ఇంత పెద్ద సినిమాలు చేసావు, అతనికి ఏం ఇమేజ్ ఉంది, జస్ట్ ఒక అసోసియేట్ ఎడిటరు డైరెక్టర్ ఏముందని అని మన ఇళ్లలో సినిమా డైలాగులు కూడా ఉంటాయి కదా సినిమా సీన్స్ లో. అప్పటికప్పుడు మీకు అదే ఏంటిది స్క్రిప్ట్ లేని డైలాగులు, మనకి స్క్రిప్ట్ ఉంటుంది రాసుకుని మాట్లాడతాం, అప్పుడు స్క్రిప్ట్ కూడా అవసరం లేదండి, ఆన్ ద స్పాట్ వచ్చేస్తుంటాయి డైలాగులు. చెప్పలేదా డైలాగులు ఎవరు ఇంట్లో? మా ఇంట్లో చెప్పారు, వాళ్ళ ఇంట్లో ఆబ్వియస్లీ, బికాజ్ వాళ్ళకి ఏంటంటే ఒక షాకింగ్ న్యూసే ఉంటది కదా. మరి రాసిలాంటి హీరోయిన్ కోడలు అయిపోతున్నది అంటే మరి మావయ్య గారు దేర్ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళంతా కూడా. ఈయన ఒక్కరి ఇటు పరిగెత్తుకుంటూ వచ్చారు, ఇక్కడ క్రేజీకి చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి, సినిమాకి రావాలి అనేది. వాళ్ళందరూ వెల్ సెటిల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి అక్కడ. సో ఇలా ఇంట్లో అడిగారు, ఆబ్వియస్లీ అడిగినప్పుడు నేను అన్నాను, నేను అంతేం ఆలోచించలేదు, ఇప్పుడు నేను పెద్ద సినిమాలు సక్సెస్ అయ్యాను కాబట్టి నేను రాసిన్ అయ్యాను. ఇప్పుడు మీరు స్టార్టింగ్ లో ఇంట్రోలో ఒక మాట అన్నారు, అందరు చైల్డ్ టెస్ట్లు సక్సెస్ అవ్వలేదు, కొంతమంది గాయబ్ అయిపోయారు. అలాగ అయిపోయి ఉంటే ఇప్పుడు సక్సెస్ అయ్యావు కాబట్టి ఎస్ నాకు ఒక ఇమేజ్ పర్సన్ కావాలని ఆలోచిస్తున్నావు, సక్సెస్ అవ్వపోయి ఉంటే అంటే ఈయన మనిషి కదా, అప్పుడు ఈయన అసోసియేట్ అనేంత మాత్రం ఒక హీరోయిన్ పెళ్లి చేసుకోకూడదా, తప్పేంటి? ఇవాళ అసోసియేట్సే కదండి రేపు డైరెక్టర్ అయ్యేది. ఎగ్జాక్ట్లీ. ఆబ్వియస్లీ నేను చూస్తున్నాను చాలా మందిని, ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ నా సినిమాలో అసోసియేట్ గా చేసిన వాళ్ళే ఎవరెవరు చెప్పండి. చాలా మంది ఉన్నారు, నేను చెప్పను. అదేంటి అది శాంతి ఏదో చెప్పినట్టు, వాళ్ళు అసోసియేటెడ్ పెద్ద డైరెక్టర్ లేడు కదా, ఫ్లాప్ డైరెక్టర్ అయితే బాధపడాలి. ఆబ్వియస్లీ అందరూ కొంచెం డిస్కరేజ్ గా మాట్లాడినా ఇద్దరు మాత్రం నాకు కరెక్ట్ గా నా గురించి బాబురావు గారికి చెప్పారంట. ఆబ్వియస్లీ మీరు అడిగినట్టు ఏంటి అసోసియేషన్ చేసుకోవడం ఎందుకు, మామూలుగా తనకి ఎంతమంది అంటే ఇలాగే అంటున్నారు సార్ అందరూ. బాబురావు గారు వెళ్ళి కోటరామకృష్ణ అంకుల్ తోటి అంటే ఆయన హీ న్యూ మీ చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు ఇంట్లో పెరిగిన పిల్లలాంటి దాన్ని. తప్పేంటి బాబురావు, ఇప్పుడు నేను దాసరి సార్ దగ్గర నేను అసోసియేట్ని, నేను ఇప్పుడు డైరెక్టర్ని అయ్యాను, పెద్ద సినిమాలు చేశాను, ఏమో రేపొద్దున నా అబ్బాయి నాకంటే పెద్ద డైరెక్టర్ అవుతాడేమో, అప్పుడు మీలాంటి వాళ్ళందరూ నోరు మూసుకోవాలి, ఓకేనా? దిస్ ఇస్ వాట్ హీ సెడ్. అండ్ ఆల్సో ముత్యాల సుబ్బయ్య అంకుల్ ఆయన కూడా అదే చెప్పారు. సో నాకు ఆయనలో డైరెక్టర్ కనిపించారా, ఆయన రేపొద్దున పెద్ద సక్సెస్ఫుల్ డైరెక్టర్ అయిపోతాడని ఒక ఏంటంటే ఒక ప్రణాళికలు వేసుకున్నంత పెళ్లి చేసుకోలేదు. నాకు పెళ్లి చేసుకుంటారని అనిపించింది. ఐ బిలీవ్ దట్ హీఈస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ బై గాడ్స్ గ్రేస్. టచ్ 21 years నుంచి నేను ఆయనతో ట్రావెల్ చేస్తున్నాను. చాలా సంతోషం, వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా మంది హీరోయిన్స్ మీరు ఆ పాయింట్కి అనుకోకుండానే డ్రైవ్ అయ్యారు. నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. చాలామంది హీరోయిన్స్ ఇవతల మ్యారీడ్ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ని రెండింటిని బ్యాలెన్స్ చేయలేక అయితే ప్రొఫెషనల్లో ఫెయిల్ అవుతారు, మ్యారేజ్ చేసుకుని అదృశ్యం అయిపోతారు, లేదా పర్సనల్ లైఫ్ దెబ్బతింటుంది, విడాకుల వరకు వెళ్ళిపోతారు. అండ్ టూ మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్. లైక్ ఇప్పుడు మన సీత గారు మీ ముందు అటువంటి క్యారెక్టర్లు చేసేవారు. ఆవిడ సీత మేడం, ఆవిడ అన్ని సంసారపక్షమైన క్యారెక్టర్లు, ఆ పేరుకు తగ్గట్టుగా. కానీ ఆవిడ లైఫ్ కూడా అట్లానే. సో మీరు హౌ కుడ్ యూ బ్యాలెన్స్ దిస్ టూ అండి? యువతల ఎలా ఉంటుందంటే, మా ఇంట్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరంతా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత, ఇప్పుడు మా ఆయన మిమ్మల్ని కలిసే వెళ్ళారు బయటికి, మీరు ఆయన వచ్చే ముందు వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఉండొచ్చు, చెప్పలేము. సరే వచ్చిన తర్వాత ఓకేనండి బాగా వచ్చిందా ఇంటర్వ్యూ అదేది మాట్లాడుకుంటారు, మీరు వెళ్ళిపోతారు కదా, తిని వెళ్ళిపోద్ది. ఉండేది నేను, నా మేడ్, నా కూతురు ఇప్పుడు వస్తుంది ఒక 1/2 hourలో, నేను మా ఆయన. ఇదే ఈ ఇంటర్వ్యూ గురించి ఒక క్వశ్చన్ మాట్లాడుకోండి మీరు. ఆయన షూట్ చేసి ఇంటికి వచ్చారంటే అక్కడ బయట వదిలేయాలి అంతే. లోపలికి వచ్చినప్పుడు విజ్జి, రిధిమా, నివాస్, ఇది వరకే మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా ఒకసారి ఎక్కువ కొంచెం బాగా ఏదన్నా కొంచెం డిస్టర్బ్ అయినా, నేను ఎక్కువ కొంచెం హెవీ ఫీల్ అయినా, అప్పుడు ఏదన్నా ఒక టైంలో ప్రైవేట్ టైంలో మీ ఇద్దరు కొంచెంసేపు ఒక 1/2 hour డిస్కస్ చేస్తాం అబౌట్ దట్ వాట్ ఐ వెంట్ త్రూ, ఇవాళ షూటింగ్లో ఇలా అయిందిరా, నాకు ఎందుకు నీకు ఇలా, ఇది మాట్లాడుకుంటాం మేము. నాట్ ఎవ్రీడే, డెఫినెట్లీ నాట్ ఎవ్రీడే. రేపు ప్రోగ్రామ్ ఏంటమ్మా అంటే, రేపు సోమవారం కదరా గుడికి వెళ్తావు నువ్వు అంటే, వెళ్తానంటే నువ్వు వస్తావని అడిగా, నేను వస్తాను. ఇవాళ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి వచ్చాము, వస్తూ ఇంకో పని చేసుకున్నా, మీకు కాల్ చేసినప్పుడు నేను బయట ఉన్నా. అలాగా ఇక్కడ వరకే ఉంటుంది అంతే. ఇంట్లో ఇవాళ ఏం లేవు. ఒక నార్మల్ ఒక హౌస్ వైఫ్ ఒక హస్బెండ్ ఏం స్పెండ్ చేస్తారో అదే ఉంటుంది ఇంట్లో. సినిమాటిక్ అట్మాస్ఫియర్, హడావిడి. మీరు వచ్చిన వెంటనే ఆయనకి సపరేట్ గా ఒకసారి ఆయన సినిమా లంక అని ఒక సినిమా చేశాను నేను. సెట్ లో అనుకోకుండా చేశా, ఇంకెవరు అందరూ కూడా ఆ టీం అంతా నేనే చేయాలి అని కూర్చుంటే చేశా సినిమా. ఆ పాపకి జస్ట్ 1.5 years ఉంటుంది అప్పుడు. నాకు ఇంట్లో ఆయన్ని సీను ఏరా అని పిలవడమే అలవాటు మామూలుగా. సెట్కి వెళ్ళాము. సెట్కి వెళ్ళిన తర్వాత అప్పటికీ చాలా కంట్రోల్ చేసుకుంటూ, ఆయన ఈజ్ కెప్టెన్ ఆఫ్ ద షిప్, ఆయన అందరూ దీంట్లోనూ ఈజ్ ద టాప్ కెప్టెన్, మనం చాలా ఇదిగా ఉండాలని చాలా సేపు స్టాఫ్తో వెళ్ళి, ఇప్పుడు అమ్మాయి ఉందనుకో, దేవి కొంచెం సార్ని రమ్మనవా, అసిస్టెంట్ రే రమ్మనవా, ఇలా అయిపోతుంది.
నాకు అనుకోకుండా ఇంట్లోంచి ఫోన్ వచ్చింది. పాప జస్ట్ అప్పుడు నడుస్తూ వెనక్కి పడ్డది, ఇలా జస్ట్ కొంచెం ముందుకు పడ్డదని నా మేడ్ ఫోన్ చేసింది. కంగారు పడకండి అమ్మా, జస్ట్ పడ్డది, ఏమి ఏడవట్లేదు, బాగానే ఉంది అంటే. ఈ మాట ఆయన డైరెక్టర్ అదంతా పక్కన పెట్టండి, ఫస్ట్ మా ఆయనకి నేను చెప్పాలి. అక్కడ ఆయన వచ్చేసాడు, డైరెక్టర్ కాదు, ఆయన చెప్పాలి. పాప అంత దూరంలో నుంచి ఆయన ఏదో షార్ట్ డివిజన్ చెప్పుకుంటున్నాడు కెమెరామెన్తో. కెమెరామెన్, కో డైరెక్టర్, ఈయన నెక్స్ట్ షార్ట్కి డిస్కస్ చేస్తారు కదా. నేను చాలా ఓపిక్గా సీను ఇక్కడి నుంచి సీను అంటే తిరగట్లేదు వెనక్కి. నేను చాలా మంది సెట్లో సీనులు ఉంటారు మామూలుగానే జనరల్ గా, తెలుసా? మీరు టైటిల్స్ చూస్తే ఎవరో ఒకరిపైన 2-3 పేర్లు ఉంటాయి. సీను, రాజు ఇవన్నీ రెగ్యులర్ పేర్లు. సీను నేను చెప్పాలి ఇప్పుడు అర్జెంటుగా, రే అన్నాను. ఇక ఏంటమ్మా ఏంటి అన్నారు, రా అన్నారు. వచ్చిందంటే ఇలాగంటే అవునా అంత ఓకేనా మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పక్కకు పిలిచాను నన్ను. పక్కకు పిలిచి, మేడం మాకు ఆయన కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఈ సెట్కి, ఆయన మా గురువు, మా దైవం, మీరు ఒరే అని పిలిచారు. ఎవరంటే మీకు గురువు దైవం, ఆయనకు మా ఆయన పడిపోయింది నా కూతురు, ఎవరికి చెప్పాలి అంటే సారీ మేడం మీతో మేము మాట్లాడలేదు పక్కకు పోయారు. సో అట్లా ఆర్టిఫిషియాలిటీ ఎట్లా వస్తుంది? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.